హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ పద్మావతి, పెనుగొండ. గుంటూరు రుచులకు స్వాగతం. ఈరోజు వెజిటేరియన్ స్పెషల్ అయినటువంటి వెజ్ కీమా బిర్యానీ చేస్తున్నాము. ఎలా చేద్దామో రండి. ముందుగా సోయా గ్రాన్యూల్స్ తీసుకొని ఇట్లా వాటర్లో నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ కూడా ముందుగా నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టుకోవాలి. మన పుదీనా, కొత్తిమీర కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీకి కావాల్సిన మసాలా అంతా తీసుకోవాలి. చూసారా, సోయా గ్రాన్యూల్స్ ప్యాకెట్ ఇది. దాంట్లోకి కావాల్సిన మసాలా ఇదండి. ఈరోజు మా పెళ్లి రోజు స్పెషల్గా చేస్తుంది ఉషా ఈ బిర్యానీ. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని తగినంత వాటర్ పోసుకొని మసాలా దినుసులన్నీ వాటర్లో వేసి బాగా మరిగించాలి. ఇదే వాటర్లోనే 1 స్పూన్ అల్లం పేస్ట్, తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలండి. రైస్ బాగా పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్, నిమ్మరసం కంపల్సరీగా వేయాలి. అప్పుడు రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. అసలు మెతుకు అంటుకోకుండా వస్తుంది. పక్కన ప్రెస్టీజ్ హండీలోనే బిర్యానీ చేస్తుంది ఎప్పుడు ఉషా. అది పెట్టుకొని కొంచెంగా నెయ్యి, ఆయిల్ కలిపి వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. చూసారా, బాగా వేగిపోయింది. కొద్దిగా గసగసాల పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక టమాటా, పుదీనా అన్నీ కలిపి బాగా వేయించుకోవాలి. దీంట్లో వేసే స్పెషల్ మసాలా ఇదేనండి. పెరుగులో కారము, సోయా బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, బాగా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, లేదా ఇరిగిపోతుంది. ఇట్లా సిమ్లో పెట్టి వేసి పెరుగు కలుపుకుంటే ఇట్లా గ్రేవీగా వస్తుంది. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సోయా గ్రాన్యూల్స్ని ఇట్లా పిండుకొని వేసుకోవాలి. వాటర్ అంతా పిండుకొని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. పక్కన వాటర్లో రైస్ వేసాం కదా, ఉడికిపోయింది. కొంచెం ఉడికిందా అని చూసుకోవాలి మనం. కొంచెం యాలకులు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. 80% ఉడకాలండి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. అయిపోయింది. పైన దమ్ వేస్తుంది. ఇంకా లేయర్స్ లాగా ఇంకా వేసుకోవడమే. ఈ బిర్యానీ చేయాలంటే మా ఉషానే చేయాలి. నాన్ వెజ్ బిర్యానీ అయినా వెజ్ బిర్యానీ అయినా చాలా బాగా చేస్తుంది. చూసారా, దమ్ము వేసింది. పైన ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం కలర్ వేసుకొని పైన ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. వేయించిన ఆనియన్స్ దొరుకుతాయి కదా, అవి వేసుకుంటే సరిపోతుంది. లేదా మనమే వేయించుకొని వేసుకోవచ్చు. ఇట్లా ప్యాన్ పెట్టుకొని పైన ఈ హండీ పెట్టి పైన బరువు పెట్టుకోవాలి దమ్ కోసం. అంతే, బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, హోటల్ స్టైల్ ఎంత పొడవుగా వచ్చిందో. బిర్యానీ మటుకి ఎమ్మీగా వచ్చిందండి. చూసారా ఎంత పొడిగా ఉందో. మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ఈ వెజ్ కీమా బిర్యానీ ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ సూపర్ అంటారు. ఇదండి మా 37వ పెళ్లి రోజుకి మా అమ్మాయి చేసిన స్పెషల్ లంచ్. మాకు ఇది మష్రూమ్ కర్రీ, రైతా అండ్ వెజ్ కీమా బిర్యానీ. సూపర్ ఉంది లంచ్ మటుకి. ఎన్ని ఇయర్స్ అమ్మా అని అడుగుతుంటే నాకే గుర్తులేదండి. నిజంగా ఈ 36 ఇయర్స్లో ఎన్నో కష్టాలు, ఎన్నో పోగొట్టుకున్నాము. ఈ సంవత్సరం మటుకి మా అమ్మాయి దగ్గరే మా పెళ్లి రోజు జరుపుకున్నాం మేము. 36 ఏళ్ల క్రితం నాకు తోడు పెళ్లి కూతురుగా ఉన్న మా మామయ్య కూతురు మీనా అండి. తను కూడా యూఎస్లోనే ఉంది. ఈ ఇయర్ తను కూడా నాతో ఉంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.